హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ జోహరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను మీకు మా చెన్నై ట్రిప్లోని డే 2లో ఏం జరిగిందో చూపిపోతున్నాను. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా మొత్తం చూసి ఒక లైక్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి. ఈరోజు మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముగించుకున్నాక చెన్నై రాయపేటలో ఉండే ఎక్స్ప్రెస్ అవెన్యూ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము. ఇది కేవలం చెన్నైలోనే కాదు, మొత్తం సౌత్ ఇండియాలోనే అతిపెద్ద షాపింగ్ మాల్. దీని యొక్క వర్కింగ్ అవర్స్ వచ్చి 10 AM నుంచి 10 PM వరకు. దీని యొక్క ఓనరు కవిత సింఘానియా. ఇది ఆగస్ట్ 31, 2010లో స్టార్ట్ చేయబడింది. ఇది మొత్తం 3 ఫ్లోర్స్ కలిగి ఉంది. ఇందులో ఫ్యాషన్, లైఫ్ స్టైల్ అండ్ ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవి, ఇంకా ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఇందులో మొత్తం 210 స్టోర్స్ ఉన్నాయి. అసలు చాలా చక్కగా ఉంది ఇది చూడ్డానికి. బట్ మనం ఇక్కడ ఏం కొనలేము, జస్ట్ విండో షాపింగ్ మాత్రం చేద్దామని చెప్పి వచ్చాము మేము. ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ ఫస్ట్ గార్మెంట్ జోన్ కనిపించింది, కిడ్స్ది అండ్ అడల్ట్స్కి కూడా. ఇందులో ఒక డ్రెస్ నేను ఛాలెంజ్ చేశాను బయట నుంచే. మా అక్క ఒక ప్రైస్ చెప్పింది, నేను ఒక ప్రైస్ చెప్పాను. మా అక్క 1000 అలా ఉంటుందని చెప్పారు, నేను 2000 పైన ఉంటుందని చెప్పాను. తీరా వచ్చి చూస్తే నా ప్రైసే కరెక్ట్ అయింది. 2099 ఈ డ్రెస్సే, 2099 ఈ టాప్ మాత్రం. ఇంకా పిల్లలకి చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ అలాంటివి చాలా బాగున్నాయి చూడండి ఇవి. సో ఇవన్నీ ఒకసారి ఒక గ్లాన్స్ వేసుకునేసి నెక్స్ట్ బయటకు వచ్చాము. ఇక్కడ వాక్యూమ్ క్లీనర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ మొత్తం చూడండి, ఈ మాల్ అంతా ఎలా కనిపిస్తూ ఉంది ఇక్కడ నుంచి. మొత్తం ఇదే అండి ఎక్స్టెంట్. లిఫ్ట్, ఎలివేటర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది డోమ్ చూడండి ఎంత బాగుందో. మొత్తం ఇలాగా ఉంటుంది షాపింగ్ మాల్ అయితే. ఎలివేటర్ ఫెసిలిటీ ఉంది, మళ్ళీ ఎస్కలేటర్ ఫెసిలిటీ కూడా ఉంది. నెక్స్ట్ ఇక శాండిల్స్ జోన్స్కి వస్తే చాలా మంచిగా మెరిసిపోతున్నాయి. హీల్ శాండిల్స్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇవి మెన్ ఫుట్వేరు. పైన నుంచి చూస్తే ఇలాగా కింద కనిపిస్తూ ఉంది వ్యూ పైన ఫ్లోర్ నుంచి. ఇక్కడ చూడండి ఎలివేటర్స్తో పాటు ఎస్కలేటర్ కూడా ఉంది. ఇది ఎస్కలేటర్ ఇవి. ఇక్కడ చూడండి మనం ఏకంగా లిఫ్టే కొనేసేయచ్చు. ఇక్కడ హోమ్ లిఫ్ట్స్ నిబవ్ కంపెనీ వాళ్ళు లిఫ్ట్ యొక్క సేల్ పెట్టినారు ఇక్కడ. ఈ లిఫ్ట్ని మనము 24 అవర్స్లోనే ఇన్స్టాల్ చేసేసేయచ్చు. ఇది పాలికార్బోనేట్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్తో తయారు చేయబడింది. 360 డిగ్రీ వ్యూతో ఉంటుంది. ఇది చాలా ముచ్చటగా, చిన్నదిగా, బుజ్జిగా ఉంది కదా. నెక్స్ట్ ఇలా చూస్తూ వస్తుంటే ఐఫోన్ యొక్క మొబైల్స్ యొక్క స్టోర్ కూడా కనిపించింది. ఇంకా నెక్స్ట్ ఇట్లా పాస్ అవుతూ ఉంటే అమెరికన్ ఈగల్ అనే బ్రాండ్ కనిపించింది. ఎన్ని బ్రాండ్స్ కావాలంటే అన్ని బ్రాండ్ నేమ్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. కేవలం బ్రాండ్ నేమ్స్ అన్నా తెలుసుకోవడానికన్నా మనం రావచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఇలానే చూస్తూ వెళ్తే మనకి ఇక్కడ బాత్ అండ్ బాడీ వర్క్స్ అనే స్టోర్ అయితే కనిపించింది. ఇది దేనికి ఫేమస్ అంటే ఒక స్పెషల్ ఫ్రేగ్రెన్స్కి ఇక్కడ స్పెషాలిటీ ఉంది. అన్ని ప్రోడక్ట్స్లో ఇక్కడ ఏమేమి ఉంటాయంటే క్యాండిల్స్, లోషన్స్, సోప్స్, బాడీ లోషన్స్ ఇవన్నీ ఉంటాయి. దీంట్లో అంతా ఒక స్పెషల్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. సెలబ్రిటీస్ అందరూ కూడా ఎక్కువగా ఇలాంటి ఈ ఐటమ్సే వాడుతూ ఉంటారు. ఇది 1990లో యునైటెడ్ స్టేట్స్లో ఫస్ట్ టైం స్టార్ట్ చేయబడినప్పటికి కూడా ఇప్పటికి ఉండే 7 కాంటినెంట్స్లో 6 కాంటినెంట్స్ వరకు ఎక్స్పాండ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా సెఫోరా అంటే ఇంకా కాస్మెటిక్స్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. బ్యూటీకి సంబంధించిన అన్నీ ఉంటాయి ఐటమ్స్. ఇది కూడా అమెరికన్ బేస్డ్ కంపెనీ. నెక్స్ట్ స్టార్బక్స్ అనేది అందరికి తెలిసే ఉంటుంది. ఇక్కడ ఒక కాఫీ తాగాలంటే 292 రూపీస్ పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి రేర్ బ్యూటీ ప్రోడక్ట్స్, మొత్తం మస్కరా, ఐలైనర్, ఐలాషెస్కి సంబంధించింది, ఇంకా లిప్స్టిక్స్, ఇంకా హైలైటర్స్ చాలా మంచి షేడ్స్లో ఉన్నాయి ఇవన్నీ. నెక్స్ట్ మార్క్స్ అండ్ స్పెన్సర్ లండన్ కంపెనీది. ఇక్కడ అన్ని చాలా సింపుల్ లైట్ కలర్స్తో ఉండే ఖాదీ టైప్ షర్ట్స్ ఉన్నాయి జెంట్స్కి. ఇక్కడ ఏ షర్ట్ టచ్ చేసినా కానీ 3000 అబౌవ్నే ఉంది. 3000 బిలో అయితే ఏ ఒక్క షర్ట్ కూడా లేదు ప్రైస్. ఈ షర్ట్ కొంచెం నచ్చింది నాకు, చూస్తే దీని యొక్క ప్రైస్ కూడా 3000 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఉమెన్ వేర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. చాలా ప్లెజెంట్ కలర్స్తో ఈ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ ఇలా చూస్తూ వెళ్తే ఇక్కడ డేట్స్, ఖర్జూరాలు ఉన్నాయి కదా, ఈ ఖర్జూరాల యొక్క స్టోర్ కూడా ఉంది. ఇక్కడ ప్రైస్ చెప్తే అసలు మీరు ఆశ్చర్యపోతారు. 1 కేజీ వచ్చి 3000 పైనే ఉంది. 3000 బిలో అయితే ఏదీ లేదు ఖర్జూరము. ఇక్కడ నాకు తెలిసి అరబ్ షేక్స్, దుబాయ్, కువైట్ వాళ్ళు ఏమన్నా వచ్చి షేక్స్ వచ్చి తీసుకోవాల్సిందే వాళ్ళు. దానికి తగ్గట్టుగానే ఇక్కడ గిఫ్ట్ ప్యాక్స్ చాలా బ్యూటిఫుల్ బాక్సెస్లో గిఫ్ట్ బాక్సెస్ లాగా రెడీ చేసి పెట్టినారు వాళ్ళంతా. చూడండి ఎన్ని రకాల ఖర్జూరాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయో. కలర్స్ డిఫరెన్స్ ఉంది, ఇంకా షేప్స్లో కూడా డిఫరెన్స్ ఉంది. ఈ బాక్సెస్ చూడండి, గిఫ్ట్ బాక్సెస్, ఖర్జూరాలన్నీ పెట్టి గిఫ్ట్ ప్యాక్ చేసిస్తారు అప్పటికప్పుడు.
సో అలా అలా ఫాస్ట్గా ఒక గ్లాన్స్ మొత్తం ఫ్లోర్ మొత్తం చూసుకునేసి మేము ఇంకొక ఫ్లోర్కి వెళ్తున్నాము, ఎస్కలేటర్ ద్వారా వెళ్తున్నాము. నెక్స్ట్ ఫ్లోర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ బాటా షోరూమ్ అయితే కనిపించింది. ట్రై అండ్ ఫ్లై అంట, అంటే ట్రై చేసి ఫ్లై అయిపోవచ్చు, ఇంకా బిల్ పే చేయకుండా పారిపోవచ్చేమో. ఇక్కడ ఫుట్వేర్ ఐటమ్స్లో మాత్రము అసలు మోడల్స్ చూస్తుంటే ఒకటికి మించి ఇంకొకటి ఉంది. 20% ఆఫ్ అయితే పెట్టారు, బట్ ఆ 20% ఎక్కడో పోతుంది, ఎందుకంటే ప్రైసెస్ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏదైనా సరే 4000 3000 అట్లే స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ ప్రైజెస్. సో ఇది కూడా ఒక గ్లాన్స్ వేసుకునేసి మేము ఇంకా బయటకు వచ్చేసినాము. నెక్స్ట్ ఇంకా అలా చూస్తూ వెళ్తే ఒక శారీ మీద అయితే నాకు కన్నుపడింది. ఆ శారీ చాలా అద్భుతంగా ఉంది, ఎంత బాగుందో అసలు. సరే ప్రైస్ చూద్దామని చూస్తే 35,000, దానిపైన 30% ఆఫ్ ఉంది. ఇంకా కొన్నట్టే అనుకునేసి గమ్మని చూసేసి బయటకు వచ్చేసినాను. నెక్స్ట్ ఇంకా చూస్తూ వెళ్తే ఇక్కడ కొంతమంది సెల్ఫీస్ అవి తీసుకుంటున్నారు. ఇక్కడ ఆటోమన్స్ అంట ఒక బ్రాండ్, నెక్స్ట్ ఇంకోటి కాంపెనెరో అంట ఇంకో బ్రాండు. నెక్స్ట్ అలాగనే చూస్తూ వెళ్తుంటే ఇక్కడ ఏమున్నాయి, హుష్ పప్పీస్ అంట, నెక్స్ట్ యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనెటన్ అంట. ఇవన్నీ చాలా మేము చూడడానికి టైం లేదు కనుక ఇంక ఎంటర్ కాలేదు. ఇక్కడ స్వీట్స్ మాత్రం దగ్గరగా చూసాము. ఇది వెరైటీగా ఉన్నాయి స్వీట్ కలర్స్ కానీ, ఇంకా ఏమో రకరకాలు కానీ టైప్స్ కానీ ఏందో డిఫరెంట్గా ఉన్నట్టున్నాయి. ఇవి కూడా ఒకసారి చూస్తూ వెళ్ళాము. నెక్స్ట్ పక్కనే కేక్స్ కూడా ఉన్నాయి. ఈ కేక్స్ కూడా న్యూ వెరైటీస్గా అనిపిస్తున్నాయి. మేమైతే ఏం కొనలేదు, చూస్తూ వెళ్ళాము అంతే. నెక్స్ట్ అలానే చూస్తూ వెళ్తుంటే ఇక్కడ వ్యాన్ హ్యూసెన్, ఇది ఒక అమెరికన్ కంపెనీ. ఇందులో నాకైతే ఒక వాచ్ కూడా కొనిచ్చారు మా హస్బెండ్, మ్యారేజ్ యానివర్సరీ అని ఆన్లైన్లో బుక్ చేసి ఇచ్చారు. నెక్స్ట్ ఇవి చూస్తూ వెళ్తుంటే స్వీట్స్ షాప్స్ అవన్నీ ఉన్నాయి. ఫుడ్ కోర్ట్లో కూడా వెళ్ళాం, బట్ మేము తినడంలో బిజీ ఉండి తీయలేదు. నెక్స్ట్ ఇంకా చూస్తూ వెళ్తే ఎస్టెల్లో అని చెప్పేసి ఆర్నమెంటల్ జ్యువెలరీ మొత్తము చాలా అసలు డైమండ్ జ్యువెలరీ మాదిరిగా ఉన్నాయి ఇవి. చాలా చైన్స్ కూడా న్యూ మోడల్ చైన్స్, బ్యాంగిల్స్, బ్రేస్లెట్స్ అయితే చాలా చక్కటి డిజైన్స్తో ఇంతవరకు చూడని విధంగా ఉన్నాయి. ఇవన్నీ మోడల్స్ చాలా బాగా నచ్చాయి. చిన్న బ్రాస్లెట్ టచ్ చేసినా కానీ అది 400-500 పైననే ఉంది. ఒక బ్యాంగిల్ చూస్తే 1000, 2000, 4000 అట్లా ఉన్నాయి. సరే ఇవి కూడా మేము చూస్తూ ఇట్లా వెళ్ళినాము. వెళ్తే ఇక్కడ ఆవిరా అని చెప్పేసి ఒక డైమండ్ షోరూమ్ అయితే కనిపించింది. ఇదేంటో తెలుసా, ఇది నేచురల్ డైమండ్స్ కావు, ఇవి ల్యాబ్ క్రియేటెడ్ డైమండ్స్. 2 టైప్స్గా క్రియేట్ చేస్తారు. నేచురల్ డైమండ్స్ అంటే మైనింగ్ చేసి తీస్తారు, కానీ ఇది ల్యాబ్లో తయారు చేసినటివి. వితిన్ వీక్స్లోనే ఈ డైమండ్స్ అయితే తయారైపోతాయి. ఇది దీని యొక్క స్పెషాలిటీ. ఇది నెక్స్ట్ కిడ్స్ జోన్లోకి ఎంటర్ అయిపోయినాము. అసలు ఈ కిడ్స్ జోన్లో ఎన్ని గేమ్స్ ఉన్నాయో అసలు కళ్ళు తిరిగిపోతాయి చూస్తుంటే. పిల్లలకైతే తెచ్చి వదిలిపెట్టేసినామంటే ఈ సాయంత్రం దాకా కూడా వాళ్ళకైతే టైం సరిపోదు. కోర్స్ మనకు కూడా. ఇప్పుడు చూడండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఎంటర్ అయినాము ఈ ఎక్స్ప్రెస్ అవెన్యూ షాపింగ్ మాల్లో. ఇంకా చాలా స్టోర్స్ ఉన్నాయి చూడకుండా మిగిలిపోయినటివి, కానీ మనకైతే టైం సరిపోదు. చూస్తూ వెళ్తూ ఉంటే టైము సరిపోదు, తనివి కూడా తీరదు మనకి, అంత బాగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా రండి ఎక్స్ప్రెస్ అవెన్యూ మాల్కి. సరే అండి, ఈ వీడియో నచ్చిందా మీకు? నచ్చింటే ఒక లైక్ ఇచ్చి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇంకొక ముందు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు, ఇంకా రాబోయే థర్డ్ వీడియో కూడా చూడొచ్చు. ఓకే అండి, ఫస్ట్ టైం కనుక మీరు విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్